కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక సమరం కోసం వారి యొక్క భారీ హామీలతో మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నేడు తుకుగూడలో జరగనున్నటువంటి కాంగ్రెస్ జనజాతర సభలో వారి యొక్క మేనిఫెస్టోని విడుదల చేయనున్నందుకు రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖర్గే అండ్ సోనియా గాంధీ వీళ్ళందరి సమక్షంలో మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే 50% మించి రిజర్వేషన్లు అని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు కోటా పెంపు అంటున్నారు. ఇంకోటి మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయపత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 నగదు సాయం చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా అని కూడా చెప్తున్నారు. మళ్ళీ పూర్తి స్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దుతామని మాట్లాడుతున్నారు. విద్యా రుణాల మాఫీ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇదంతా కూడా 10 ఏళ్ల విరామం తర్వాత ఎట్లయినా సరే ప్రస్తుతం మళ్ళీ దేశపాలన పగ్గాలను చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో వారి యొక్క మేనిఫెస్టోని సిద్ధం చేసుకుంది. ఈ న్యూస్ ఇలా ఉంటే ఇంకొక న్యూస్ ఎట్లుందో చూద్దాం. ఈ ప్రభుత్వం భర్తం పడతాం. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పంటల పరిశీలన గమనించుకొని కేసీఆర్ మాట్లాడాడు. ఏమని మాట్లాడిందంటే, ఈ పాలకులది దద్దమ్మ పాలన, వీళ్ళని తిరగబడదాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ చేతగానితనం వల్లనే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రజలకు ఎగనామం పెట్టిన సర్కార్ ఇది, పాలకుల చేతగానితనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు. ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేను కూర్చొని మరి పనులు చేయిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్. అయితే ఇంకొక న్యూస్ చూస్తే, జైల్లో కవితను విచారించడానికి సిబిఐ అనుమతి. మనందరికీ తెలిసిన విషయమే, ఢిల్లీ మద్యం కేసులో కవితని అరెస్ట్ చేసినట్టుగా 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కవిత కీలక పాత్ర పోషించిందని చెప్తున్నారు. ఇన్ని రోజులేమో ఈడీ విచారణ జరిగింది, ఇప్పుడు మాత్రం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి అడిగారు. సో దానికి మాత్రం అనుమతించేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసేస్తే, పాత సమస్యలకు కోడ్ అడ్డు కాదుగా, ధరణి దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడు, వానాకాలంలోపు పాసు పుస్తకాలు కోరుతున్న రైతులు. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ని రద్దు చేస్తా అని చెప్పేసి చెప్పారు కదా, మరి రేపు వచ్చే వానాకాలం పంటల వారి లోపు మాకు పాస్ పుస్తకాలు కావాలని చెప్పేసి రైతులైతే కోరుతున్నారు. వీటన్నిటికీ కూడా, అంటే ఇవన్నీ కూడా పాత సమస్యలే కదా, సో దీనికి కోడ్ అనేది, ఎలక్షన్ కోడ్ అనేది మాత్రం అడ్డు కాదని అనుకుంటున్నాము. సో మా యొక్క ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పేసి రైతులైతే వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.